నలుగురు నిన్ను హేళన చేశారని, నిన్ను అవమానించారని, వేలెత్తి చూపించారని బాధపడకు. అటువంటి వాళ్ళను అస్సలు పట్టించుకోకు. ఎంతకాలమైనా వారి స్థానం అదే. నువ్వు ముందుకు వెళుతుంటే వెనక్కు లాగాలని చూస్తారు. నువ్వు దృఢ సంకల్పంతో వారందరినీ దాటుకుని ముందుకు వెళ్ళిపోతే వారు అక్కడే ఉండిపోయి వేరొకరిని విమర్శిస్తూ అవమానిస్తూ గడిపేస్తుంటారు. ఈ జీవితం నీది, వారిది కాదు. వారికి నచ్చినట్లు నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఆగిపోక తప్పదు. అందుకే ఎవరినో ఒప్పించడానికి, ఇంకెవరినో మెప్పించడానికి కాకుండా నీకోసం నువ్వు బ్రతకడం నేర్చుకో. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు, కష్టాలు నిన్ను చుట్టుముట్టినప్పుడు సాయం చెయ్యడానికి ముందుకు రాని చేతులు నువ్వు చేస్తున్న పనిని వేలెత్తి చూపించడానికి ముందుకు వస్తాయి. అవేవీ పట్టించుకోకు. విజయం సాధించాలంటే, నువ్వు విజేతగా మిగలాలంటే నువ్వు దృఢంగా మారక తప్పదు. వెళుతున్న దారిలో ఇటువంటి అవమానాలను, విమర్శలను ఎదుర్కోక తప్పదు. చరిత్ర మొత్తం వెతికినా ఎటువంటి అవమానాలని, విమర్శలను ఎదుర్కోకుండా విజయాన్ని సాధించిన ఒక్క విజేతను మీరు చూపించలేరు. ఉలిదెబ్బలు తింటేనే శిల అందమైన శిల్పంగా మారుతుంది. ఏ ఉలిదెబ్బ ఏ శిల్పాన్ని అందంగా మారుస్తుందో ఎవరికి తెలుసు. మీరు విజేతలుగా మారాలంటే ఇవన్నీ భరించక తప్పదు. మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకోక తప్పదు. జరుగుతున్న అవమానాలనే ఆశీర్వాదాలనుకొని, అడుగడుగున కలుగుతున్న సందేహాలను దేవుడు పంపిన సందేశాలనుకొని ముందుకు సాగిపోవాలి. ఈ జీవితం అక్కడే ఆగి కూర్చుని చూస్తూ ఉండిపోవడానికి కాదు. నిరంతరం జీవితాన్ని జీవించడం కోసం, జీవితంలో మరింత ఆనందం నింపుకోవడం కోసం, అనేక సాహస యాత్రలు చేయడం కోసమే ఈ జీవితం ఉంది. మీరు మీ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే, మీరు కోరుకున్నది మీ జీవితంలో దక్కించుకోవాలంటే నువ్వో విజేతగా మారితీరాలి. ఎదుటివారు 4 మాటలంటే వాటినే పట్టించుకుని అక్కడే ఆగిపోతే ఎలా? ఆగిపోతే ఎవరికి నష్టం, ఇంకెవరికి లాభం? అందుకే అటువంటి మాటల్ని పట్టించుకోకుండా పదే నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ, అడుగడుగునా కలుగుతున్న అవరోధాలను తొలగించుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉండాలి. రేపటి రోజున నువ్వు విజయం సాధించిన రోజున ఎవరైతే నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు అని ఇంకెన్నో విధాలుగా నిన్ను ఆపాలని చూసిన వారే జేజేలు కొడుతూ నీ వెంట వస్తూ వాడు మావాడేనని చెప్పుకుంటారు. అందుకోసమైనా నువ్వు ఈరోజు పనిచేయక తప్పదు. నువ్వో విజేతగా మారితీరాలి. నాకు బాగా తెలిసిన ఓ సామెత, ప్రశంసను నువ్వు ఎలాగైనా ఎంతైనా వాడుగాని, కానీ విమర్శను మాత్రం వాడే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా వాడు అని. అవును, విమర్శ ఎంత చేసినా, ఎలా చేసినా, ఎంత కష్టపడ్డా దానిదేముందులేండి, ఎవరైనా చేయగలరు అని తేలిగ్గా కొట్టిపారేస్తారు. ఆ సమయాన మనం ఎంతో కష్టపడి ఆ పనిని పూర్తి చేసినా, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉన్నా, ఎదుటి వారన్న ఒక్క మాట, వారు మనపై చేసే ఒక్క విమర్శ ఎంతో బాధపడేలా చేస్తుంది. మరింత సాధించాలన్న ప్రయత్నాన్ని నీరుగారుస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటుంది. నువ్వు ఏ పని చేసినా, చెయ్యకపోయినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళు నిత్యం ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉంటారు. మీరు సాధించిన విజయాలకు ఓర్చుకోలేక, మీరంటే నచ్చక, కడుపు మంటతో, వాళ్ళ మాటలతో, ఇంకా కుదిరితే వారి చేతలతో మీరు చేస్తున్న పనిని తక్కువ చేస్తూ, మిమ్మల్ని అవమానిస్తూ మాట్లాడుతుంటారు. విమర్శించే వారికి తెలియనిదేమిటంటే వారా పని ఎప్పటికీ చేయలేరని. ఎదుటి వారిని విమర్శిస్తూ తమ జీవితంలో ముందుకు వెళ్లకుండా తాము అక్కడే ఆగిపోయామని. మీరు చేస్తున్న పని మంచిదైనప్పుడు, మీ సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు, ఎవరో కడుపు మంటతో అన్న 4 మాటల్ని పట్టించుకొని అక్కడే బాధపడుతూ ఆగిపోతారా? లేక చేసిన విమర్శలను దీవెనలుగా తీసుకుని ముందుకు సాగిపోతారా? వారి విమర్శలకు స్పందించి బాధపడితే వారు గెలిచినట్టు. విమర్శించేవారు మీ నుండి కోరుకునేది కూడా అదే. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. అందరిలా బాధపడి వాళ్ళన్న మాటలకు భయపడితే రేపటి రోజున మరింతగా భయపెడుతూ చివరికి మిమ్మల్ని వాళ్ళలో కలిపేసుకుంటారు. చివరికి మీ జీవితంలో 100లో 1గానే మిగిలిపోతారు. ఇంకొన్ని విమర్శలు మన అభివృద్ధికి
ఉపయోగపడేలా ఉంటాయి. వారు పైకి కఠినంగా మాట్లాడినా, అవి మొదట మనల్ని బాధపెట్టినా, అందులోని ఆంతర్యాన్ని మరింతగా అర్థం చేసుకున్నప్పుడే ఆ విమర్శలు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మీరు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడతాయి. వాటిని అర్థం చేసుకున్నప్పుడే అవే మీరు సాధించబోయే విజయానికి సూత్రాలుగా మారుతాయి. చర్యకు ప్రతిచర్య జీవి యొక్క సహజ లక్షణం. అలాగే ఎవరైనా తీవ్రంగా మనల్ని విమర్శిస్తే మనము అదే స్థాయిలో లేదా కుదిరితే అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రతిస్పందిస్తాము. మిమ్మల్ని విమర్శించే వారు కోరుకునేదదే. ఒక్కటి గుర్తుంచుకోండి, చరిత్ర మొత్తం విజేతల, వీరుల వీరగాథతో నిండి ఉంది. వారందరూ ఇంతకు మించిన ఎన్నో విమర్శలను, అవమానాలను ఎదుర్కొని ఉంటారు. కానీ వారు ప్రతిస్పందించే విధానమే వారిని చరిత్ర పేజీల్లో చేర్చింది. వారి ఉన్నతమైన వ్యక్తిత్వమే వారిని విజేతగా మార్చింది. అందరిలా వారు కూడా ఎదుటి వారిపై విరుచుకుపడి ఉంటే, ప్రతి విమర్శ చేసి ఉంటే, వారు ఇప్పుడు మనకు ఆదర్శంగా నిలిచి ఉండేవారు కాదు. అందుకే విమర్శకు స్పందించే విధానం తెలుసుండాలి. దాన్ని అవసరానికి వాడుకోవాలి. అది తెలుసుకొని ముందుకు సాగిపోవడమే విజయ రహస్యం అంటే. బ్రతుకు భారమైపోతున్నా, జీవితం దహించుకుపోతున్నా జీవించక తప్పదు. కలుగుతున్న బాధను భరించక తప్పదు. వేదనను అనుభవించక తప్పదు. జీవితమంతా ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని రోజులు కష్టాలుండవు. ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీ జీవితంలోకి ఆనందాన్ని, సంతోషాన్ని మోసుకొస్తుంది. రాలిన ఆకుల స్థానంలోనే కొత్త చిగురు చిగురిస్తుంది. బంగారం కొలిమిలో కాలితేనే మరింత అందమైన ఆభరణంగా తయారవుతుంది. వజ్రం సానపెడితేనే మరింత వెలుగును సంతరించుకుంటుంది. ఇవన్నీ ప్రకృతిలో సహజాలే, మనకు ప్రకృతి నేర్పే పాఠాలే. నువ్వు ఆ ప్రకృతిలో భాగం కాదా? మరెందుకు దాన్ని గుర్తుపెట్టుకోకుండా బాధపడతావు? నీ ఆలోచనలతో నీ మనసును నరకం చేసుకుంటావు. కృషి చేస్తేనే ఫలితం వస్తుంది. జీవితంలో నువ్వు దేన్నైనా సాధించాలన్నా, మరేదైనా నేర్చుకోవాలన్నా కృషి చేయడం ఒక్కటే మార్గం. నిరంతర కృషే విజేతల లక్షణం. కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు జీవితంలో భాగాలు. వాటిని చూసి భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా విజయం సాధించాలంటే శ్రమించక తప్పదు. అవమానాలను, అపనిందలను భరించక తప్పదు. చరిత్ర మొత్తం భూతద్దం పెట్టి వెతికినా కృషిని చేయకుండా విజయం సాధించిన వారు ఒక్కరిని మీరు చూపించలేరుగాక చూపించలేరు. అనుకున్నది సాధించాలంటే బాధపడుతూ కూర్చుంటే కాదు, భయపడితే అస్సలే కాదు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు నీకేం కావాలో తెలుసుకోవాలి. దాన్ని ఎలా సాధించాలో నిర్ణయించుకోవాలి. దానికోసం నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా రాజీ లేని ప్రయత్నం చేయాలి. అంతే.